మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈసారి ఎంపీగా ఆయననే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా, బండి సంజయ్ గారు గెలిపించుకుంటే మనకు ప్రతి ఒక్కటి అనుకునేది అవుతుంది. అటు మాటలు మాట్లాడకుండా ఆయన నిజాయితీగా చేసి నిజాయితీగా చెప్తాడు, చేసేదే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. మనస్ఫూర్తిగా ఆయననే గెలిపించుకుందాం. నా కోరికైతే అదే. ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా, అందరికీ దండం పెట్టి కూడా వేడుకుంటున్నా. బండి సంజయ్ గారిని గెలిపించండి. ఆయన వస్తే మనకు ప్రతి ఒక్కటి పేదవాళ్ళకు ప్రతి ఒక్కటి చేస్తాడు, కంపల్సరీగా చేస్తాడు. మాట ఇచ్చి ఒట్టిగా తప్పే మనిషి కాదు. ఆయనకు నేను పిచ్చిగా ఫ్యాను, నిజం చెప్పాలంటే పిచ్చి ఫ్యాను. ఇక మోదీ గారు అయితే నాకు దేవుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు ప్రజాహిత యాత్రలో భాగంగా తంగల్పల్లి మండలానికి మన బండి సంజయ్ గారు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం అనేది ఎందుకంటే కేవలం ఎన్నికల కోసం అయితే కాదు, మనం చేసినటువంటి పని ఏదైతే ఉందో అది చెప్పడం కోసమైనా తిరుగుతూ ఉన్నాం. మనం మొన్నటిదాకా పోరాట పటిమ అనేటువంటిది ఎట్లా ఉంది, దాన్ని మర్చిపోకూడదు అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు బండి సంజయ్ అన్న గారు మన లోపల ఆత్మస్థైర్యాన్ని నింపడానికి మనం గ్రామాన ఎన్ని నిధులు ఇచ్చాం, ఎలా ఇచ్చాం అనేటువంటిది ప్రతి గడపకు చేరాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రజాహిత యాత్ర అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. గతంలో మనం పోరాటాలు చాలా చేసినాం. ఆ పోరాటాల ఫలితం అనేటువంటిది మనకు దక్కలేదు. మీ అందరికీ తెలిసిన మాట విషయమే. మనం ప్రతి పోరాటం ఎలా అంటే లాఠీ చార్జీలకు మనం ఒక్కొక్కరి మీద దాదాపు 100 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ కూడా మన మీద వేసుకొని మనం ఇంత ముందుకెళ్తా ఉన్నాం. అయినా కూడా మొన్నటి ఎలక్షన్లో మనకు ఎదురు దెబ్బ తగిలింది. కాకులు గద్దలు ఇలా ఎత్తుకుపోయినట్టుగా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎత్తుకొని పోయింది. ఈరోజు 6 గ్యారెంటీలు అనేటువంటిది ఒకటి మనం ముందుకు తీసుకొచ్చారు. 6 గ్యారెంటీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు. మీ అందరికీ తెలుసు. ఆ బస్సు ఫ్రీ అనేటువంటిది ఒకటి పెట్టారు. ఆ బస్ ఫ్రీ అనేటువంటిది నెలకు 300 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లించాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. లేకపోతే వాళ్ళకి జీతభత్యాలు అనేటువంటి చెల్లించాలి, ఇవన్నీ మెయింటెనెన్స్ కావు. అదే 300 కోట్ల రూపాయలతోటి ప్రతి నెలకు పేదింటి వారికి ఒక దాదాపు 600 ఇల్లులను నిర్మించినట్టయితే నెలకు అలా మీరు ఉండేటువంటి 5 సంవత్సరాలు ఎన్ని ఇల్లులు నిర్మించవచ్చు ఒకసారి ఆలోచించండి. ఇటువంటి అనవసరమైనటువంటి స్కీమ్లను నేను ఆడవాళ్ళకి ఫ్రీ పెట్టద్దని అనడం లేదు, కానీ వారికి ఒక గృహ వసతి మొన్నటిదాకా మీరు చేసినటువంటిది ఉన్నది డబుల్ బెడ్రూమ్. అందరికీ సంతృప్తిగా వచ్చిందా? రాలేదు. ఎక్కడనో మూలకు పడేసారు డబుల్ బెడ్రూమ్ అంటే. దాదాపు వీళ్ళందరూ సిరిసిల్లలో పనిచేసుకునేటోళ్ళు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అని మండపల్లి అవతలిస్తే వీళ్ళు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఆటో ఛార్జీలు పెట్టుకొని 20-40 దాదాపు ఒక కుటుంబంలో ఒక 4 ఉంటే 4 సిరిసిల్లకు పోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపు 200 రూపాయలు రోజుకు ఖర్చు పెట్టుకొని వీళ్ళు ఆడిపోయి ఈడికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఏం లాభం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవ్వడంలో తప్పలేదు, అభివృద్ధి చెందాలంటున్నా. అక్కడనే ఒక ఉపాధి కల్పించాలి, ఉపాధి లేదు. ఆ టెక్స్టైల్ పార్క్ అనేటువంటిది ఒకటి నిర్మించారు. ఆ టెక్స్టైల్ పార్కులో ఇప్పటికీ అన్ని కార్ఖానాలు బంద్ పడతా ఉన్నాయి. వీళ్ళందరి హస్బెండ్స్ అందరు పని చేయడానికి కూడా ఏ పని కూడా అక్కడ దొరకడం లేదు, ఉపాధి లేదు, ఏం లేదు. బట్టల షాపులలో జీతాలు ఉండాలి, చేయాలి. మనం ఇంత ఏజ్కి వచ్చి మన పిల్లలు మనంత ఎత్తుకైన సుత మనం ఇప్పుడు బట్టల షాపులో పని చేయాలి అని అంటే 5,000కు మించి జీతం ఇచ్చేటోళ్ళు ఉన్నారు ఈ కాలంలో. స్టార్టింగ్ 15,000 20,000 ఇచ్చేటువంటి స్థితిలో మన సిరిసిల్లాలో ఉన్నటువంటి వస్త్ర వ్యాపారాలు కానీ దుకాణాలు కానీ ఏవైనా ఉన్నాయా? లేవు కదా. అటువంటిప్పుడు కొంచెం జ్ఞానంతో ఆలోచించి ఇటువంటి ఇల్లులు ఇచ్చాల్సిన అవసరం ఉంది. పెద్దూరికి ఇచ్చారు, కొంచెం అవైలబుల్గా ఉంది. గింత దూరం ఇచ్చారు. వీళ్ళకు ఒక పని కూడా ఉపాధి కల్పించకుండా మాది కాదురో బాబు అన్నట్టు జంగల్లో పడేసేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎంత దీన స్థితిలో మారిపోయింది. ఒక్కొక్కరు మళ్ళీ అక్కడ కాల్ చేసి మరి సిరిసిల్లలో కిరాయికుంటున్నటువంటి పరిస్థితి. సిరిసిల్లలో పోయి మనం పని చేసుకుందామని అనుకుంటే అక్కడ కూడా సాంచలు బంద్ ఉన్నాయట. మాకు వేరే పని రాదు మరి వీళ్ళకి సాంచలు తప్ప. మరి ఏ పని చేసుకోవాలి? ఇటువంటి తరుణంలో మేమందరికీ చెప్తా ఉన్నాం ఏంటంటే కాకులు గద్దలు తన్నుకుపోయినట్టుగా మొన్న చేసినటువంటి మనం పోరాట ఫలితం అనేటువంటిది కాంగ్రెస్కి పోయింది. ఈసారి మాత్రం కేంద్రంలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఉండాలి అన్నటువంటి అమ్మలక్కలందరూ మీరు ఇప్పుడు విన్నారు. వారందరూ కూడా ఉచిత స్కీమ్లకు మాత్రం అలవాటు పడతలేరు. వారికి ఉపాధి కల్పించాలి. అలాగే విద్యా వైద్యం అనేటువంటిది ఖచ్చితంగా మాకు ఇస్తే మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనేటువంటి ఒక మాటనే ప్రతి ఒక్క ఆడబిడ్డ కానీ ప్రతి ఒక్క ఆడలు కానీ చెప్తా ఉన్నారు. మీరందరూ కూడా గమనించి ఈసారి మాత్రం గట్టిగా మనం ఎంపీ గారికి ఇక్కడ బండి సంజయ్ గారికి ఇస్తే మన ఎంపీ గారు పోయి అక్కడ మోడీ గారికి ఓటిస్తారు. తద్వారా దేశంలో మన ప్రధానమంత్రి మన మోడీ గారే ఉంటారు. లేకపోతే వేరే వాళ్ళకి వేసినట్టయితే గంగలో పాలైనటువంటి మీ ఓటు వృధా అవుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. జై హింద్. యోయో టీవీ ప్రేక్షకులకు మరియు యజమానులకు మరియు నమస్కారాలు తెలియజేస్తూ మరియు ప్రజాహిత యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రజాహిత యాత్ర ప్రారంభమై నేటికి 5వ రోజుకు చేరుకుంది. అందులో భాగంగా తంగనపల్లికి ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఏదైతే ఎలక్షన్లు ఉన్నాయో
అందులో భాగంగా ప్రజలకు కలిసేందుకే ప్రజాహిత యాత్ర పెట్టిన బండి సంజయ్ గారు తంగనపల్లికి రావడం జరిగింది. మరి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ తెలంగాణలో జరుగుతున్న పరిపాలనలో చూసుకున్నట్టు భాగంగానే అయితే దేశంలో మోడీ గారు కావాలని ప్రతి పల్లె ప్రతి గుడిసెకైనా కానీ ఎక్కడైనా కానీ ఢిల్లీలో మోడీ గారు ఉండాలి, కరీంనగర్లో బండి సంజయ్ ఉండాలి అనే ఒక నిదానంతో ఇప్పుడు పేనసారి కన్నా ఎక్కువ ప్రజలలో ఉత్సాహం పెరిగి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న ఎంపీ పార్లమెంట్ సభ్యుని గారి పనిని చూసి మరియు దేశ రామందిరం ఎన్నో ఏళ్ళ కొద్ది కళలు నెరవేరని రోజులలో కళ నెరవేరింది. కాబట్టి ఈసారి దేశంలో అత్యధికంగా పార్లమెంటు స్థానాలు గెలిచి మరొకసారి ప్రధానమంత్రిని చూడాలని ప్రజల ఉన్నది చూస్తాం. అదేవిధంగా తెలంగాణలో అత్యధికంగా మెజార్టీ బండి సంజయ్ గారికి కరీంనగర్ పార్లమెంటులో 2 లక్షల ఓట్లు పైచిలుకుతో ఉన్నాడు. ఈ జిల్లాలో మొదలుకుంటే సిరిసిల్ల జిల్లాలో కాషాయం జెండా ఎగరాలంటే యువతుల్ని ఏకం చేస్తూ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు నిత్యం కరీంనగర్ ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉన్నాడు. అదే భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాషాయం జెండాను రెపరెపలు ఊడిస్తున్న జెండా ఎవరు అంటే జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ గారు. ఆయన నేతృత్వంలో ప్రజలు ఏకమై ఈసారి కరీంనగర్ పార్లమెంటులో అత్యధికంగా మెజార్టీలో సిరిసిల్ల జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చేందుకు ప్రజల యువకులు అంతా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో 17 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పి ఎవరి మీద వాళ్ళు నిందలేసుకొని బీజేపీ ఎంపీ సీట్లు గెలుతుంది. తెలంగాణలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి మరి 17 సీట్లు కైలాసం చేసుకోబోతున్నారనే ఒక దురదృష్టంతో దీన్ని ఒక కుట్ర పొందుతూ 2 లోపంది ఒప్పందం చేసుకొని పార్లమెంటును ఓడగొట్టాలని చూస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు దేశంలో మోడీని చూడాలి, ఇక్కడ బండిని చూడాలనే ఆలోచన కొద్దే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దేశంలో మోడీ, కరీంనగర్లో బండి. షెబాష్ బండి అని ఎట్లా మోడీ అన్నాడో ఇప్పుడు షెబాష్ బండి అని తెలంగాణలో ఎంపీ మెజార్టీ బండి సంజయ్కి 2 లక్షల పైచీలకు ఏ ఎంపీకి రాకుండా కరీంనగర్ పార్లమెంటులో అత్యధికంగా మెజార్టీని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు.